సీమా అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎంత అఫోర్డబుల్గా ఉంటుంది ఒక మధ్యతరగతి కుటుంబ సభ్యులకి సీమా అనే కోర్స్? యా, టు బీ ఫ్రాంక్, సో ప్రాపర్ డిగ్రీ అన్నమాట ఇది సిఎంఏ. దిస్ ఇస్ యాక్చువల్లీ మాస్టర్స్ ఈక్వలెంట్ అండి. సో పేపర్స్ ఎక్కువ ఉన్నాయి, అది పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? పాసింగ్ రేట్ సీఎంఏ కోర్స్ చేస్తే అదర్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అసలు ఈ కోర్స్ ఒకటే సరిపోతుందా? మేజర్లీ జాబ్ ఆపర్చునిటీస్ విల్ బి ఇన్ ఇండియా అండి. జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ రోల్స్ కానీ ఎలా ఉంటాయి? జాబ్స్ వచ్చేసి హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫిన్షాప్ గ్లోబల్ అకాడమీ ఫౌండర్ భానుప్రకాష్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఈ మధ్య కాలంలో చాలా కోర్సెస్, కామర్స్కి సంబంధించిన కోర్సెస్ ఎక్కువ అయిపోయాయి అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అందులో ఫస్ట్ సీమా అనే కోర్స్ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుందన్నమాట. అసలు కోర్స్ డీటెయిల్స్ ఏంటి? సీమా అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో మనకి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కామర్స్ అండ్ అకౌంటింగ్ ఫీల్డ్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఆప్షన్స్ ఉన్నాయండి. సిమిలర్ టు సిఏ చాలామందికి తెలిసినట్టుగా సిఏతో పాటు సిమిలర్ టు సిఏ అలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఒక 10 ప్రొఫెషనల్ కోర్సెస్ దాకా ఉన్నాయి. అందులో ఏ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేసినా ఒక మంచి కెరియర్ ఆపర్చునిటీ ఉంటుంది. సో టుడే విల్ టాక్ అబౌట్ సీమా కోర్స్. సిఐఎంఏ. yes. అసలు హైలైట్స్ ఏంటి సీమా కోర్స్లో? ఫస్ట్ సీమా అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ విల్ కమ్ టు ద హైలైట్స్. సీమా స్టాండ్స్ ఫర్ చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్. అయితే ప్రేక్షకులకి అండర్స్టాండింగ్ కోసం సీమా అంటే మనకి ఇండియాలో సిఎంఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ అనే కోర్స్ ఉన్నట్టుగా యూకే వాళ్ళ ఐసిడబ్ల్యూఏ ఆర్ సిఎంఏని సీమా అంటారనమాట. సో ఇది 180 దేశాలకు పైగా స్టూడెంట్స్ పర్స్యూ చేసే కోర్స్. సో దీని రికగ్నిషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ 180 దేశాలకు పైగా ఉంటుందన్నమాట. ఇండియాతో పాటు ఒక 180 కంట్రీస్లో ఈ కోర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ కోర్స్ చేసిన వాళ్ళకి. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇట్స్ అ గ్లోబల్ క్వాలిఫికేషన్ అండి. అంటే మనకి ఇండియాతో పాటు 180 దేశాల్లో రికగ్నిషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్. సో ఈ కోర్స్ చేసినందువల్ల ఇండియాలోనే కాకుండా బయట 180 దేశాల్లో ఎక్కడైనా జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఆల్ ఇండియా పర్మిట్ ఉంటే ఎక్కడైనా ఇండియాలో డ్రైవ్ చేయగలిగినట్టుగా ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇండియాతో పాటు ఎక్కడైనా ఆపర్చునిటీస్ టేకప్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఫస్ట్ హైలైట్, ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సెకండ్, దీని డ్యూరేషన్ తక్కువగానే ఉంటుందండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ సీమా కానీ ఇంకా అదర్ సిమిలర్ కోర్సెస్ కానీ ఇండియన్ ప్రొఫెషనల్ కోర్సెస్తో పోలిస్తే లైక్ సిఏ కానీ సిఎంఏ కానీ వాటితో పోలిస్తే డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. అంటే తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక సీమా అనే క్వాలిఫికేషన్ 2.5 to 3 yearsలో కంప్లీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే సిమిలర్ టు దాట్ మనకి సిఏ క్వాలిఫికేషన్ ఒక 5 నుంచి 6 ఏళ్ళు పడుతుంది. సో ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూరేషన్ అనమాట. సో తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ ఆర్ హైలైట్ వీ కెన్ సే. థర్డ్ హైలైట్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈవెన్ 12th చదువుతున్న వాళ్ళకు కూడా ఆ కోర్స్లో ఉన్న స్ట్రక్చర్లో చాలా పేపర్స్ ఎగ్జిబిషన్ వస్తాయండి. అంటే ఆ పేపర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సీమా క్వాలిఫికేషన్లో టోటల్ 16 పేపర్స్ ఉంటాయి. అందులో 13 పేపర్ల దాకా ఎగ్జిబిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ 3 పేపర్స్ రాయాల్సి ఉంటుంది. సో లిటరల్లీ ఒక 70 to 80% ఆఫ్ ద కోర్స్ వాళ్ళకి ఎగ్జిబిషన్ వచ్చే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. టఫ్గా ఉంటుందా లేకపోతే ఈజీగా ఉంటుందా కోర్స్? ఫ్రాంక్లీ moderate, I would say. Not too difficult, not too easy also. సో ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లీ ఇండియన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్తో పోలిస్తే ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్స్ కొంచెం ఈజీగా ఉంటాయని చెప్పొచ్చు. కొంచెం హై స్టాండర్డ్స్లో ఉన్నా ఇట్ విల్ బి ఈజీ టు రీజనబుల్, ఓకే, మోడరేట్ ఐ వుడ్ సే. సో అంటే దాన్ని కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి కరెక్ట్ గైడెన్స్ తీసుకోగలిగితే డెఫినెట్లీ దే కెన్ డూ వెల్ ఇన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో కోర్స్ డీటెయిల్స్ గురించి వస్తే అసలు ఎటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ దీనికి? వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్? 10th తర్వాత హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు కామర్స్ ఆర్ అకౌంటింగ్
అలాంటి ఫీల్డ్స్లో రాదలుచుకున్న వాళ్ళు ఎంఈసీ సిఈసి అలాంటి గ్రూప్స్ చూస్ చేసుకొని దాంతోపాటు దే కెన్ స్టార్ట్ ద కోచింగ్ ఫర్ దీస్ కోర్సెస్. సో 10th తర్వాత దే కెన్ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ దీస్ కోర్సెస్. 10th తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఎస్. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ రోల్స్ కానీ ఎలా ఉంటాయి? జాబ్స్ వచ్చేసి ఐ కెన్ డివైడ్ ద ఫీల్డ్స్ ఇంటూ ఒక 3 to 4 మేజర్ కేటగిరీస్ అండి. ఫైనాన్స్ అనే ఫీల్డ్లో అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆడిటింగ్, ట్యాక్స్. సో ఇలాంటి ఫీల్డ్స్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సిమిలర్ టు ఒక సిఏ చేసిన వాళ్ళకి ఎలాంటి ఏరియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో ఇన్ ద సేమ్ ఏరియాస్ ఒక సీమా క్వాలిఫై అయిన ప్రొఫెషనల్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనకి ఎలాంటి రోల్స్ వస్తాయని చెప్తే కనుక లైక్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ మేనేజర్, కాస్ట్ అకౌంటెంట్, మేనేజ్మెంట్ అకౌంటెంట్, బడ్జెట్ అనలిస్ట్, ఫైనాన్స్ కంట్రోలర్, ట్యాక్స్ అనలిస్ట్. సో ఇలాంటి పొజిషన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. సో ఎలాంటి కంపెనీస్ ఆఫర్ చేస్తాయంటే కనుక ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్, ఆల్ ఎంఎన్సీస్. మీరు ఇఫ్ యూ హియర్ వాట్ ఎవర్ బిగ్ నేమ్స్ దట్ యూ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో. సో ఇలాంటి ఆల్ ఎంఎన్సీస్ థౌజండ్స్ ఆఫ్ దెమ్ సీమా క్వాలిఫై అయిన ప్రొఫెషనల్స్ని హైర్ చేస్తాయి. బట్ మనకి సాఫ్ట్వేర్ అంటే ఇంత ప్యాకేజ్ అని ఒక ఐడియా ఉంది. బట్ సీమా కోర్స్ యాప్ చేసుకున్న తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ప్యాకేజ్ కానీ శాలరీ కానీ ఎలా ఉండబోతుంది? స్టార్టింగ్ శాలరీ ఎలా అండ్ హైట్స్ ఎంతవరకు వాళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకోగలరు? యా, ద సీమా క్వాలిఫై అయిన ఫ్రెషర్కి యావరేజ్ శాలరీ విల్ బి అరౌండ్ 8 to 9 lakhs per annum అండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 11th 12th టైంలో ఈ కోర్స్ స్టార్ట్ చేస్తే డిగ్రీ అయ్యే టైంకి ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా అయిపోతే దే కెన్ స్టార్ట్ దేర్ కెరియర్ ఫర్ 8 to 9 lakhs per annum ఇన్ ఇండియా ఆర్ 36 lakhs per annum అబ్రాడ్. సో 180 కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో శాలరీస్ 36 lakhs per annum ఉంటుంది ఫ్రెషర్కి. సో దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ క్వాలిఫికేషన్. లైక్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అదర్ కంట్రీస్లో అంటే పాస్ పర్సంటేజ్ పక్కన పెట్టేస్తే ఆపర్చునిటీస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? డెఫినెట్గా యూ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ సీమా. అండ్ మెయిన్గా సిఏ అంటే చాలా మంది ఫెయిల్ అవుతుంటారు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇస్తుంటారని మనం చాలా వీడియోస్లో తెలుసుకున్నాము. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు ఆ వీడియో కూడా చాలా మంది పెడుతుంటారు రిజల్ట్స్ వచ్చినప్పుడు. సో అలా సీమాకి ఎటువంటి బ్యారికేడ్స్ కానీ ఎటువంటి హర్డిల్స్ ఉంటాయి పాస్ అవ్వడానికి? పాస్ పర్సంటేజ్ ఎంత? ష్యూర్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియన్ ప్రొఫెషనల్ కోర్సెస్తో పోలిస్తే కొంచెం ఈజీగానే ఉంటాయని చెప్పాలి ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ సీమా కానీ ఇంకా అదర్ సచ్ కోర్సెస్. పాసింగ్ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ పాసింగ్ రేట్ ఇండియన్ కోర్సెస్లో సిఏసిఎంఏ లాంటి కోర్సెస్లో పాసింగ్ రేట్స్ విల్ బీ అరౌండ్ 8 to 10%. అంటే 100 మంది రాస్తే 8 or 10 దే ఆర్ క్వాలిఫైయింగ్, దట్స్ ద పర్సంటేజ్. ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్స్లో ఇన్ జనరల్ 50 to 60% పాసింగ్ రేట్ ఉంటుందండి. సో ఒక 5 times బెటర్ పాసింగ్ రేట్. ఎస్. సో అఫ్ కోర్స్ మన అకాడమీలో ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ 90 to 100% దే ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సో యా, బట్ ఇన్ జనరల్ ఆల్సో పాస్ పర్సంటేజెస్ ఆర్ బెటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్. సో యూజువల్గా ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలంటే అన్ని చెక్ చేసుకుంటారు, కెరియర్ పరంగా, ఆప్షన్స్ పరంగా అండ్ ఆపర్చునిటీస్ పరంగా చూసుకుంటారు. బట్ ఫీ స్ట్రక్చర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎంత అఫోర్డబుల్గా ఉంటుంది ఒక మధ్యతరగతి కుటుంబ సభ్యులకు సీమా అనే కోర్స్? యా, టు బీ ఫ్రాంక్ ఆల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఒక అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ దే ఆఫర్, అవి ఇచ్చే ఆపర్చునిటీస్తో పోలిస్తే కాస్ట్ ఐ వుడ్ సే ఇట్స్ క్వైట్ కంఫర్టబుల్ అండ్ మోడరేట్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీమా క్వాలిఫికేషన్ ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్ ఫీజ్ అన్నీ కలిపి ఒక 3 yearsలో 2,80,000 to 3,50,000 మధ్య అవుతుంది. దట్ ఈస్ ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ సీమా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఓన్లీ డిగ్రీ బీకామ్ ఆర్ బీబీఏ క్వాలిఫికేషన్ ఉంటే ద యావరేజ్ శాలరీ మేబీ 2.5 or 3 lakhs per annum. కానీ డిగ్రీతో పాటు సీమా లాంటి క్వాలిఫికేషన్ ఉన్నందువల్ల అదే టైం ఫ్రేమ్లో వాళ్ళు 8 to 9 lakhs per annumతో కెరియర్ స్టార్ట్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నది ఒక లెట్స్ సే 3 lakhs ఎక్స్ట్రా కాస్ట్, కానీ వాళ్ళ శాలరీ ఒక డిగ్రీ శాలరీతో పోలిస్తే ఒక 5 lakhs per annum ఎక్కువ ఉన్నట్టే. సో విత్ ఇన్ 6-7 months దే వుడ్ హ్యావ్ రికార్డ్ దేర్ డిగ్రీ కాస్ట్ అండ్ సీమా కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్.
అసలు ఈ సీమా కోర్స్ అనేది 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ ఎలా ఉంటుందంటే మనం కేటగిరీస్ డివైడ్ చేసుకుంటే యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్, టాపర్స్ అని. సో ఇందులో ఏ కేటగిరీ వాళ్ళు సీమా కోర్స్ని ఈజీగా క్రాక్ చేయగలరు? అంటే బాగా చదువుకోవాలనే కమిట్మెంట్ ఉన్న ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. అయితే ప్రాబబ్లీ there is no restriction on the percentage. ఏ పర్సంటేజ్ ఉన్న వాళ్ళైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ మేబీ అబౌవ్ 70% ఉన్న వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ సీమా బెటర్ అని నేను అనుకుంటున్నాను. బట్ తక్కువ పర్సంటేజ్ ఉన్నా ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, అంటే సిన్సియర్గా చదువుకుందాం ముందుకు వెళ్దాం అనే ఉద్దేశం ఉన్న ప్రతి స్టూడెంట్ దే కెన్ టేక్ ఇట్ అప్ అండ్ దే కెన్ బి ఎలిజిబుల్ ఫర్ దాట్, సో దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ దేర్. సో సీమా కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? యా, సీమా కోర్సులో 4 లెవెల్స్ ఉంటాయండి. సర్టిఫికేట్, ఆపరేషనల్, మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ లెవెల్స్. 4 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్లో 4 పేపర్స్ ఉంటాయి అన్నమాట. అంటే టోటల్ 16 పేపర్స్. అయితే నేను చెప్పినట్టుగా ఈవెన్ 12th ఉన్న స్టూడెంట్స్ కూడా ఇఫ్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ద కోర్స్ ఒక మెథడ్ ద్వారా రిజిస్టర్ అయితే విచ్ వీ విల్ గైడ్ దెమ్ 13 పేపర్స్ ఎగ్జామ్షన్ వస్తుందండి. సో ఫస్ట్ లెవెల్ ఫుల్లీ ఎగ్జామ్ట్ అవుతుంది, సెకండ్ లెవెల్లో ఒకటే పేపర్ రాయాల్సి ఉంటుంది, థర్డ్ లెవెల్లో 1 పేపర్, ఫోర్త్ లెవెల్లో 1 పేపర్. They only have to give 3 papers. So we'll guide with that option if students are opting for it. So out of 16 papers, 13 papers exemption వచ్చే అవకాశం ఉంటుంది. We'll guide on that. సో యూజువల్గా సీమా అనే కోర్సులో ఎప్పుడు ఎగ్జామ్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది? యా, ఇంటర్నేషనల్ కోర్సెస్లో ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ కూడా హై ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీమాలో ఎగ్జామ్స్ ఆర్ అవైలబుల్ 4 times in a year. ప్రతి 3 నెలలకి ఎగ్జామ్ ఈజ్ అవైలబుల్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ప్రిపరేషన్ దే విల్ అటెంప్ట్ దట్ అటెంప్ట్ అనమాట. బట్ ఎవ్రీ 3 months అంటే ఇట్స్ యాక్చువల్లీ చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సీమా కోర్స్ అనుకో. ఇన్ కేస్ ఎవరన్నా ఏదైనా ఒక పర్టికులర్ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోయినా విత్ ఇన్ 3 months దే కెన్ క్లియర్ అనమాట. అలా ఎన్నిసార్లు రాయొచ్చు సీమా కోర్స్ ఒక పర్సన్? దేర్ ఇస్ నో లిమిటేషన్ ఆన్ ది అటెంప్ట్స్. వావ్, ఏజ్ లిమిట్ కూడా ఏంటి? ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు. దేర్ ఆర్ పీపుల్ హూ డూ సీమా కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 ఆల్సో. సో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, వాటి స్ట్రెంగ్త్, వాటి పవర్ తెలిసిన వాళ్ళు ఎట్ ఎనీ ఏజ్ దే టేకప్ దీస్ క్వాలిఫికేషన్స్. అండ్ మీరు సిఎంఏ చేశారు కాబట్టి సో సిఎంఏ గురించి మొత్తం ఇన్ అండ్ అవుట్ తెలుసు. అండ్ స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి, అసలు సిఎంఏ కోర్స్ అంటే ఏంటి, హైలైట్స్ ఆఫ్ సిఎంఏ? సో సిఎంఏ, మన ఇండియన్ సిఎంఏ స్టాండ్స్ ఫర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని. ఇదివరకు ఐసిడబ్ల్యూ అనేవాళ్ళు, ఇప్పుడు సిఎంఏ అంటున్నారు. సో దెర్ ఆర్ 3 levels అండి, ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్. ఫౌండేషన్ లెవెల్లో 4 పేపర్స్, ఇంటర్లో 8, ఫైనల్లో 8, టోటల్ 20 పేపర్స్ ఉంటాయి. సో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత దే విల్ బి కంప్లీటింగ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఓకే. సో ఎవరెవరు ఎలిజిబుల్ అండి సిఎంఏ చేయడానికి? లైక్ స్టూడెంట్స్ బేసిక్ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, అది బేసిక్ రిక్వైర్మెంట్స్ అలా? ఎనీ స్టూడెంట్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు టేకప్ కామర్స్ అండ్ అకౌంటింగ్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్, దాంట్లో మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్న ఏ స్టూడెంట్ అయినా 10th తర్వాత దే కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ కోర్స్ అండి. 11th ఆన్వర్డ్స్ ఏ టైం ఎప్పుడైనా దే కెన్ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ దిస్. ఎన్ని ఇయర్స్ ఆ కోర్స్ ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్? అదే 4.5 to 5 years. 4.5 to 5 years పడుతుంది. సో ఈక్వల్ టు సిఏ అని చెప్పుకోవచ్చు మనం. సిఏ 5 to 6 years పడుతుంది అన్నారు, 4.5 to 5 years పడుతుంది. సో ప్రాపర్ డిగ్రీ అన్నమాట ఇది సిఎంఏ. దిస్ ఇస్ యాక్చువల్లీ మాస్టర్స్ ఈక్వలెంట్ అండి. సో మెనీ యూనివర్సిటీస్ కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వల్ టు మాస్టర్స్ డిగ్రీ. సో ఇది చేసిన వాళ్ళకి ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఎటువంటి కంపెనీస్లో వస్తాయి, అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? సో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి, ద జాబ్ రోల్స్ కెన్ బి లైక్ కాస్ట్ అకౌంటెంట్, మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇలాంటి పొజిషన్స్, అకౌంటింగ్, ఆడిట్ రిలేటెడ్ పొజిషన్స్. పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో ఇటువంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ ప్రైవేట్ కంపెనీస్లో, ఎంఎన్సీస్లో కూడా దే హ్యావ్ జాబ్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్ కంపెనీస్లో కూడా తీసుకుంటారు. అండ్ ఓన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే కాస్ట్ ఆడిట్ అని ఉంటుందండి. సో కాస్ట్ ఆడిట్ అండ్ ట్యాక్స్ ఇలాంటి ఏరియాస్లో దే కెన్ ప్రాక్టీస్ అనమాట, ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అకౌంటింగ్, ఆడిట్ సర్వీసెస్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దెర్ ఆర్ 3 పాసిబిలిటీస్ సిఎంఏ కంప్లీట్ అయితే. ఒకటి మేబీ ప్రైవేట్ కంపెనీస్లో, ఎంఎన్సీస్లో జాబ్ చేయడం కానీ, ఆర్ గవర్నమెంట్ ఎంటిటీస్లో జాబ్ చేయడం కానీ, ఆర్ ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం కానీ. సో దీస్ ఆర్ ద 3 ఆప్షన్స్ అవైలబుల్. సో పేపర్స్ ఎక్కువ ఉన్నాయండి, పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది? పాసింగ్ రేట్ 8 to 10% ఉంటుందండి. దట్స్ వాట్. అంటే ఒక ప్రాపర్ ప్రిపరేషన్, ప్రాపర్ గైడెన్స్, కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టు డూ
ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డెఫినెట్గా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు. ఓకే. సో ఎంతవరకు ఈ సిఎంఏ కోర్స్ని యాప్ చేసుకోవచ్చు? చాలా వరకు అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ అన్నట్టు ఏమైనా ఉందా సిఎంఏ అంటే? డెఫినెట్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనమాట. సో మన ఇండియాలో హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో సిఎంఏ అనేది వన్ ఆఫ్ ద హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. ఇప్పుడు సిఎంఏ కోర్స్ చేస్తే అదర్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అసలు ఈ కోర్స్ ఒకటే సరిపోతుందా? మేజర్లీ జాబ్ ఆపర్చునిటీస్ విల్ బీ ఇన్ ఇండియా అండి. యూ హ్యావ్ గ్రేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. బియాండ్ ఇండియా 1 or 2 కంట్రీస్ స్టిల్ రికగ్నైజ్ సిఎంఏ కోర్స్, ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్. కానీ మెనీ కంట్రీస్ అట్లాంటి వాటికి రికగ్నిషన్ ఉండాలంటే ఒక ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లైక్ సీమా ఆర్ ఏసీసీ అలాంటివి చేస్తే మీకు మెనీ కంట్రీస్లో చాలా కంట్రీస్లో జాబ్ ఆపర్చునిటీస్ కాస్త వైడ్ వెరైటీ అంటే ఎక్స్పాన్షన్ అనేది దొరుకుతుంది. సో ఓవరాల్గా అంటే సిఎంఏ యూఎస్ కావచ్చు, సీమా కావచ్చు, ఏసీసీఏ కావచ్చు, సిఏ కావచ్చు, ఇవన్నీ కోర్సెస్ మనకు నార్మల్ ఇంజనీరింగ్ మెడికల్ కంటే ఎంత డిఫరెంట్, ఎంత స్పెషల్గా ఉంటాయి? ఆ క్రైటీరియా ఏంటి అసలు? ఇవి చూస్ చేసుకుంటే వాట్ ఆర్ ద బెస్ట్ స్పెషల్ క్వాలిటీస్? అంటే రెగ్యులర్గా ఇంజనీరింగ్, మెడిసిన్ అటువైపు ఆలోచించడం కాకుండా డిఫరెంట్గా ఆలోచించదలుచుకునేవాళ్ళు, కామర్స్, అకౌంటింగ్, ఆడిట్ ఇలాంటి ఫీల్డ్స్లో మంచి కెరియర్ ఉండాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ, బికాజ్ ఇప్పుడు చాలామంది డిఫరెంట్గానే ఆలోచిస్తున్నారు. సో రెగ్యులర్ థాట్స్ కాకుండా మీరు అన్నట్టు ఆడిటింగ్, ట్యాక్స్, మనకి ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ రాగానే విల్ బీ సర్చింగ్ ఫర్ సిఏ. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో డెఫినెట్లీ స్టూడెంట్స్ అందరూ చూసి చక్కటి కోర్సులు యాప్ చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కామర్స్లో కానీ ఇటువంటి కోర్సెస్ మీద కావాలి అంటే ప్లీజ్ రీచ్ అవుట్ ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ.